హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను డిలీట్ క్వెరీస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. డే 4 క్లాస్లో ఎస్క్యూఎల్లో ఫస్ట్ క్వెరీ వచ్చేసి డిలీట్ ఫ్రమ్ G1 వేర్ నేమ్ ఈక్వల్ టు వైషు. అంటే టేబుల్లో వైషు నేమ్తో ఉన్న రోస్ అన్నీ డిలీట్ అవ్వడానికి యూజ్ అయ్యే క్వెరీ ఇది. డిలీట్ ఫ్రమ్ G1 వేర్ నేమ్ ఈక్వల్ టు వైషు. ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయగానే వైషు నేమ్తో ఉన్న రోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి టేబుల్ నుండి. అవి చూడడానికి నెక్స్ట్ క్వెరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ G1. ఓకే, ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ కాగానే టేబుల్ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఈ టేబుల్లో ఓన్లీ షామ్లీ, వాసు రికార్డ్సే ఉన్నాయి. వైషు అనే రో లేదు. నెక్స్ట్ అన్ని రోస్ అని డిలీట్ అవ్వాలంటే ట్రంకేట్ టేబుల్ G1. ఇక్కడ క్వెరీ ఉంది చూడండి, అన్ని రోస్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టోటల్ టేబులే ఐడీస్తో సహా డిలీట్ అవ్వాలంటే డ్రాప్ టేబుల్ G1. ఎర్రర్ వస్తుంది చూడండి, అంటే టేబుల్ వాల్యూ లేదు. అంతే ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నేను రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ.